హే ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతో కబుర్లు. మొన్న మా అన్నయ్య వాళ్ళు అయ్యప్ప స్వామి పడిపూజ చేస్తున్నారంటే అర్లీ మార్నింగ్ 4కి హైదరాబాద్ నుంచి నాగేలంక స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 అలా అయింది. అప్పటికి ఇంటి నిండా ఫెస్టివల్స్ వచ్చేసాయి. పూజ మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. ఈ పూజలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను. అందులో ఒకటి, స్వామివారు మహిషిని సంహరించిన తరువాత తను ఎలా ఉండాలో, విగ్రహం ఎలా ఉండాలో తానే స్వయంగా తన తండ్రి గారికి చెప్పారంట. నేను యోగ పట్టవం కట్టుకుని ఉంటాను, ఒక చేతితో చిన్ముద్ర, ఇంకొక వామహస్తంతో పాదాలను చూపిస్తూ ఉంటాను అని. తన దర్శనానికి కూడా ఎవరైతే 41 రోజులు మండల దీక్షను చేస్తారో వాళ్ళే అర్హులు అని. ఇలా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఈ పూజ జరుగుతున్నంతసేపు ఎలాంటి డైవర్షన్స్ రాకుండా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ అభిషేకాల మధ్యలో స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, స్వామివారికి నైవేద్యం సమర్పించే ఘట్టం మాత్రం ఒక వేడుకే అని చెప్పొచ్చు. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి. పూజ జరుగుతున్నంతసేపు కూడా అందరి నోట ఒక్క మాటే, స్వామియే శరణమయ్యప్ప. తర్వాత నైవేద్యం కూడా సమర్పించాక అయ్యప్పకు హారతిచ్చేసి స్వాములకు అల్పాహారం వడ్డించి ఆశీర్వాదం తీసుకుని పూజ అయితే ముగించేశారండి.